రైట్, మీరు బాగానే చెప్తున్నారు రవినాయుడు గారు. ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అన్నారు, జగన్ 2.0 అంటున్నాడు, సినిమా చూపిస్తా అంటున్నాడు. మొత్తం మీద ఒకవేళ 2029లో కర్మకాలి వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరు కర్మ కాలాలి? ఈ రాష్ట్ర ప్రజలు కర్మ కాలితే వాళ్ళు వస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు సాళ్ళు ఆయన 50 ఏళ్ళకి కావాల్సింది ఇచ్చేసారు, టన్నులు ఇచ్చేసారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, టన్నులుగా ఇచ్చేశారు. 50 ఏళ్ళకి జీవితానికి సరిపడే అంత అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎన్ని చేయాలో అవన్నీ ప్రజలు చూసేస్తారు. ఇంకా తట్టుకోవడం మా వల్ల కాదు. ప్రజలు అస్సలు తట్టుకోలేదు. వద్దొద్దు, ఆ మాటే వద్దంటారు. నమ్మకం ఉందా మీకు ప్రజల మీద? మళ్ళీ మీకే పట్టం కడతారని. ఎందుకంటే ప్రతి చోట మీ కూటమి నేతలు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నేత 15 ఏళ్ళు మనదే, ఆంధ్రప్రదేశ్లో మనమే పాలించబోతున్నామని చెప్తున్నారు. ప్రధాని సాక్షిగా చెప్పారు కర్నూలులో కూడా. ఏంటంత దమ్మేంటి మీకు? అభివృద్ధి, పరిపాలన, నిబద్ధత. కానీ ప్రజలు బటన్ నొక్కిందే గుర్తుంచుకుంటున్నారు, కానీ మీ అభివృద్ధి ఎవరికి కావాలంటున్నారు. గమనిస్తున్నారు. మొన్న కూడా విన్నా, ఏంది ఆయన నొక్కాడంట. ఏంది ఆయన నొక్కుడు? నేను అడుగుతున్నా, సూటికి అడుగుతున్నాను. వైకే టీవీ ద్వారా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. సరే, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మాకు 121 సీట్ ఇచ్చా. ఇంక మళ్ళీ మేము కొత్తగా చెప్పేదిలా 1000 రూపాయల పెన్షన్ని మేము సూటిగా అడుగుతున్నాం. 1000 రూపాయల పెన్షన్ని ఆయన 5 సార్లు నొక్కాడు. అది నొక్కుడు. 1000 రూపాయలు పెన్షన్ చిన్నపిల్లవాడికి, నా కొడుక్కి చాక్లెట్లు ఇవ్వాలంటే ఏం చేస్తాము? తుంచి ఎందుకంటే పొల్లు ఏదో. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి మా పేదవాళ్ళు కదా, వయోవృద్ధులు, విడో పింఛన్స్, వికలాంగులకి ఎక్కువ ఇచ్చేస్తే ఖర్చు పెడేస్తారు అనుకున్నారేమో. అందుకని పాపం ఆయన 250 లాస్ట్ ఇంక ఎలక్షన్ ఇంకో నెల రోజులు 2 నెలల ముందు నోటిఫికేషన్ వస్తే ఇంకో 250 ఇచ్చి. ఇది ఆయన నొక్కుడు. కానీ మేము అలా కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న, తల తాకట్టు పెట్టైనా, ఏదైతే అణగారిన వర్గాలకు, పేదవారికి, వయోవృద్ధులకి, వికలాంగులకి ఏదైతే ఇచ్చామో ఆ మాట ప్రకారం మొదటి రోజునే 4000 పెన్షన్తో పాటు ఆ 3 నెలలు మాట ఇచ్చాం కదా, ఆ 3 నెలలు కలిపి 7000 ఇచ్చాం. ఈ రోజుకి ఆదివారం సెలవు అయితే లేకపోతే ఏదైనా పండగ అయితే ముందు రోజే మేము ఇచ్చేస్తున్నాం. అది మా నిబద్ధత. ఈ నొక్కులు మేము నొక్కగలుగుతాం. ఏదో రోజున మేము ఇచ్చారు, అయితే రోజు నొక్కాలి. ఆయన నెలకు ఒకసారి నొక్కుంటాడు, లేదా సంవత్సరానికి ఒకసారి నొక్కుంటాడు. మేము ఇచ్చేదాన్ని అయితే రోజు నొక్కాలి. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? ఉచిత మహిళలకి ఏమిచ్చాడు? అమరావతి మహిళల్ని పొట్ట మీద బూట్ కాలుతో ధనిచ్చాడు. అది ఆయన చేశాడు. మేమేం చేసాం? గౌరవప్రదంగా ఈరోజు ఆ తల్లుల్ని ఉచిత బస్సులో చెప్తున్నాం. ఈరోజు ప్రతి తల్లి ఇబ్బంది పడకూడదని చెప్పి, చిన్న బిడ్డలకి అడకాడి నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏదైతే ఉన్నారో 3 ఉచిత సిలిండర్లు మేము ఇస్తున్నాం. మీరేం చేశారు? ఉన్న సిలిండర్లు పీకేశారు. మేము ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాలాగా చూపిలా మేము ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిషనల్గా చేస్తాం. రైతన్నలకు అండగా నిలబడ్డాం. ఈరోజు మీలాగా యూరియా కోసం కొట్టుకోవడంలా, ఈరోజు సల్ఫేట్ కోసం కొట్టుకోవడంలా, లేకపోతే నీళ్లు లేక కొట్టుకోవాలి. ఈరోజు సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రం. రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారు. అదే మామిడి రైతులకి పరామర్శ పేరుతో పోయి ఆ మామిడికాయలంతా కిందేసి తొక్కిస్తే మేము అదే పంటని జాగ్రత్తగా కాపాడి ఈరోజు ఏదైతే బల్క్ యూనిట్స్ ఏదైతే ఉన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదేవిధంగా ఫుడ్ యూనిట్స్ తీసుకొని వస్తున్నాం, పల్పీ యూనిట్స్ తీసుకొని వస్తాం. అది మా నిబద్ధత. ఈరోజు రైతాంగానికి అడ్డగా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి పెడతాం. 5 ఏళ్ళు ఒక డిఎస్సి అన్న ఇచ్చారా మీరు? అసెంబ్లీలో ఏం చెప్పారు? టీచర్ పోస్టులే ఖాళీ లేవన్నారు. మేము అయ్యా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, డిఎస్సి పెడతానన్నావు, మేము ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని పోతే మా మీద ఆయన ఏదో ఆడవాళ్ళు మా మీద రేప్ కేసు పెట్టా. రైట్, మీరు అధికారంలో ఉన్నారు, మీది సుపరిపాలన అని చెప్పుకుంటున్నారు. ఆయనేమో జంగిల్ రాజ్ పాలన అంటున్నారు. అందుకే నేను పాదయాత్ర చేయబోతున్నాను, త్వరలోనే వస్తున్నాను అంటున్నారు. ఎవరు జంగిల్ రాజు? ఆయన జంగిల్. ఆ కొంపంతా, ఆ తాడేపల్లి కొంపంతా జంగిలే కదా, సెటప్లే కదా. 40 అడుగులు వేసారు. ఏది అదేందుకు? అదే నాకు తెలిసి తిహార్ జైలు కూడా ఉండదు, అంత వేసినారు. అదే జంగిల్. మాదేం జంగిల్ ఉంది? ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. సార్ ప్రతి వారం పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నారు, రోజు ఒక సదస్సు నిర్వహిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, కార్యకర్తలతో ఫోటో తీసుకుంటారు. రోజుకి 1000 మందితో కలిసి ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. జంగిల్లో వాళ్ళు ఉన్నారు, మేము ప్రజల్లో మేము ఉన్నాం. జంగిల్ రాజా, జంగిల్కి ఆయన రాజా, మేము ప్రజలకు రాజులు.
రాజులు అంటే మళ్ళీ అంటున్నాడు ధర్మకర్త మండలిగా మాత్రమే ఉంటాం, ధర్మాన్ని పాటిస్తాం. ఇక్కడ మాకు అధికారం కాదు, అది ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను గౌరవంగా ప్రజలు మా దగ్గర మమ్మల్ని ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఏమైతే కోరుకున్నారో అది తీర్చడానికి మాత్రమే పరిరక్షకులుగా ఉంటాం తప్ప వాళ్ళ మాతో సెటప్లు సెట్టింగులతో మేము వెళ్ళం. వాళ్ళలాగా సిగ్గు ఉండాలి. మళ్ళీ మాట్లాడతారు రైతులు పరామర్శించడానికి పోయి సెటప్ వేసి పంట పొలాల్లో తొక్కేసి సెటప్ వేసి పైనుంచి చూసేసి రాలా, అది మా పద్ధతి కాదు. రవినాయుడికి అసలు జగన్ అంటే భయం కనిపించట్లా. సేమ్ బిడ్లనా ఇద్దరు? ఆయన సేమ్ బెడ్ కాదే, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పండి. సేమ్ బెడ్ అంటే నేను హైదరాబాద్లో చదువుకోలా, నేను తిరుపతిలో చదువుకున్నా, నేను హైదరాబాద్లో ఉండలా, నేను తిరుపతిలో ఉన్నా. మరి ఆయనంతా హైదరాబాదు బెంగళూరులో తిరిగేసి వచ్చేసి నేను సేమ్ బెడ్ అంటే నేనేం చెప్పేది? వాళ్ళు రెడ్లే అంటున్నారు, మా రెడ్డి కాదురా బాబు అని. ఇంక నేనేం చేసేది? నేను చెప్పలా. కడపలో రెడ్లంతా కలిసి ఆయన మా రెడ్డే కాదు, ఎందుకు మా పరువు తీస్తారంటున్నారు. భయం అనేది లేదా మీకు జగన్ అంటే? భయపడితే 5 ఏళ్ళు పోరాటం చేసి ఉండేవాళ్ళం కాదుగా. జగన్మోహన్ రెడ్డి నేను రాత్రి చూడలా, ఆల్రెడీ 5 ఏళ్ళు చూసే వచ్చింది కదా, ఇంకేం కొత్తగా ఆయన ఏమన్నా భయం అంటే ఒక భయం ఉంది సార్, నిజమే. ఈ జంగిల్ రాజాని చూస్తే భయమే. ఏంటి ఉన్మాద చర్యలు, తిక్కలుగా బిహేవ్ చేస్తా, తిక్కలు మాట్లాడతా, ఏం మాట్లాడుతున్నా అర్థం కాక రికార్డింగ్ వాయిస్లు, ఆ రికార్డ్ చేసుకోవడాలు ఏందో ఆయన మాట్లాడ. బహుశా నేను ఆ మహాతల్లి భారతమ్మకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. దాని మించి నేను మాట్లాడను, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ముందు పరిరక్షించండి, తర్వాత మళ్ళీ మిగతా అది వదిలేయండి. ఆయన అన్నీ జాగ్రత్తగా కాపాడండి ఆయన్ని. అయితే మీరు అంటున్నారు మేము తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనంత వరకు మాకు భయం. మేము ఎందుకు భయపడాలి? మేము తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని అడుగుతున్నాం. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? మేము ప్రజలకు జవాబుదారం. నా డిపార్ట్మెంట్లో నేనేం చేశానో, నేను చేస్తున్న పనికి దానికి నేను జవాబుదారి. ఓకే, అంతేగాని నేను జగన్కి జవాబుదారి కాదు. జగన్కి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడతాం, ప్రజలకు భయపడతాం. ఎందుకంటే మాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ప్రతిరోజు భయపడతాం. మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దాన్ని రీచ్ అవ్వాలి, అభివృద్ధి చేయాలి. ఆర్ యు హ్యాపీ ప్రెజెంట్? మీ శాఖ ఇంకా చేయాలి. ఎందుకంటే నాకు 0 నుంచి ఇచ్చిన ఇబ్బందిలే, -30లో పెట్టి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెట్టాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్ ఆడేవాళ్లే ఉండాలని చెప్పారు అప్పట్లో మీ అధినేత, కానీ ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళు కనిపిస్తున్నారు సార్. ఏవైతే రిఫార్మర్ ఏదైతే ఉంటారో, నేను ఇదే అనేది ఎప్పుడు ఉండకూడదు. అతను చేస్తున్న విధానం గతానికి క్రికెట్ అసోసియేషన్కి ఇప్పటికి చూడండి. ఒక్క IPL తీసుకొని వచ్చారా ఆంధ్రప్రదేశ్కి? తీసుకొని వచ్చారా? ఇప్పుడు వచ్చాయి కదా. వరల్డ్ T20s వస్తున్నాయా? వన్డే మ్యాచ్లు వస్తున్నాయా? మహిళా క్రికెటర్స్ అంతా ఇక్కడికే వస్తున్నారా? ఈరోజు స్పోర్ట్స్ ఏ విధంగా డెవలప్మెంట్ కనిపిస్తుందా? 2023లో పాపం BC బిడ్డ ఎర్రా జ్యోతి మెడల్ సాధిస్తే ఒక్కరన్నా ఫోన్ చేసి పరామర్శించారా? ఈరోజు మీరు గౌరవించారు, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఉద్యోగం ఇచ్చాం, Group 1 జాయింట్ కలెక్టర్ ఇచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చాం. అదేవిధంగా 91 లక్షల రూపాయలు మొన్న ఇచ్చి 30 లక్షలు కాదు, మేము వచ్చిన పీరియడ్లో. బాధాకరమైన విషయం మీ దృష్టిలో పెడతాను సార్. 22, 23, 24 16 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ పెట్టారు. ఒక్క ప్లేయర్కి రూపాయి డబ్బులా మేము వచ్చి క్లియర్ చేసాం. ఎంత దుర్మార్గం తెలుసు. అకాడమీలు రద్దు చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేశారు, ప్లే అండ్ ప్లే విధానాన్ని తీసుకొని వచ్చారు. శాప్ ఆఫీస్ నా శాప్ ఆఫీస్ నా ఛాంబర్లో నేను బాధ్యతలు తీసుకోవాలా, బోర్డు రూమ్లో తీసుకున్నా. అది అంతా కర్రలుగా ఉంది, కొంచెం చెప్పకూడదు. నేను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కొంచెం చెప్పడం లేదు. కానీ ఈరోజు వచ్చి చూడండి, శాప్ ఆఫీస్ చూడండి, గ్రీవెన్స్ నడుస్తుంది స్వేచ్ఛగా. ఇది క్రీడాకారుల కోసం ఉన్న ఆఫీస్ లాగా ఈరోజు ఉంది. శాప్ ఆఫీస్ గతంలో ఎక్కడుందని మీకు తెలుసా? తెలుసా. శాప్ చైర్మన్ ఎవరో తెలుసా? విన్నా, పేర్లు ఆయన భాష ప్రకారం తెలుగు భాషకు వాళ్ళు ఇచ్చే గౌరవం టిక్టాక్లో చూసుంటారు. కాబట్టి సోషల్ మీడియా ఇంపాక్టో లేకపోతే ఈ రీల్స్ ఇంపాక్టో కనిపించుండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఎక్కడుంది? ఏ రోజన్నా క్రీడలు ఈరోజు 10 ఏళ్ళ తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ తీసుకొని వచ్చాం.
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వేరే రాష్ట్రాలకి కేటాయించిన 74 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చాం. ఈరోజు నిధులు తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. అకాడమీలు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 10 వీక్ ద్వారా 100 మంది పిల్లలు తయారు చేస్తే వాళ్ళు 10 వీక్ వాళ్ళని తరిమేశారు, విధ్వంసం చేశారు సార్, విధ్వంసం. వాటన్నింటినీ ఒక గాలిలో పెట్టుకొని వస్తున్నాం. ఇప్పటికిప్పుడు సెట్ అవుతుంది. మీరు చెప్పారు అంతకుముందు వాళ్ళు మట్టిలో మాణిక్యాలని చెప్పి మోసం చేశారని. కనీసం రవినాయుడు గారి హయాంలో అన్న ఆ మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తారా? వాళ్ళకి సరైన న్యాయం చేస్తారా? నేను చెప్పలేను. రవినాయుడు లేకపోతే ఇంకోరు వదిలేండి. మీరు ఒక ఆల్ డిస్ట్రిక్ట్ పేపర్స్ స్పోర్ట్స్ ఏ విధంగా ఉందో మీరు చూడండి. నేను చెప్పాను, ప్రతి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే జిల్లా పేపర్లో స్పోర్ట్స్ మస్ట్ షూట్ కనిపిస్తుంది. మట్టిలో మాణిక్యాలు కనిపిస్తున్నారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించాం. పాలసీ లేకుండా పరిపాలన చేశారండి. ఇంత దారుణం, దుర్మార్గం. పాలసీ లేదు. వైసీపీ ఏదైతే గత ప్రభుత్వం పాలసీ తీసుకోవాలి స్పోర్ట్స్కి, పాలసీ లేకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ చేశారు. పక్కన ఉన్న హర్యానా, ఒరిస్సా, తమిళనాడు అన్ని రాష్ట్రాలు పుంజుకొని జెట్ స్పీడ్లో వెళ్తూ ఉంటే బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ రన్ అవుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దానికంటే బెటర్గా ఉండాలి. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. ఈరోజు ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చాం. బ్రాంజ్, సిల్వర్ 3 కోట్లు. ఏషియన్ ఛాంపియన్షిప్ వస్తే 4 కోట్లు. అదేవిధంగా కేటగిరైజ్ చివరన స్కూల్ గేమ్స్లో మెడల్ సాధించిన, అంటే మీరు చెప్పారు కదా మట్టిలో మాణిక్యాలని, స్కూల్ పిల్లలు నేషనల్ గేమ్స్ దాంట్లో స్కూల్ అది HGF నిర్వహించే ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా మెడల్స్ వస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమానికి తీసుకుంటున్నాం. ఈరోజు ఒక పక్క క్రీడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. ఎవరైతే టాలెంట్ ఐడెంటిటీ బాగా గుర్తించి ఏదైతే ప్లేయర్ డెవలప్మెంట్, అదేవిధంగా ఏదైతే వాళ్ళని అడాప్ట్ చేసుకునేది తీసుకొని వస్తున్నాం. NRIస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దాతలను రిక్వెస్ట్ చేస్తున్నాం, CSR ఫండ్ని తీసుకొని వస్తున్నాం. పిల్లల్ని ఈరోజు ఎవరైతే ఉన్నారో మీరు చూసే ఉంటారో, మీరు ఒక్కటి గమనించండి. ఈసారి సంక్రాంతి మీకు స్పోర్ట్స్ సంక్రాంతిగా మారింది. ఎస్, చూశాను. మీరు ఎప్పుడన్నా వాటర్ గేమ్స్ చూసారా లాస్ట్ 5 ఏళ్ళు? మీరు చూడండి. ఆత్రేయపురమే కాదు, అన్ని చోట్ల ఎక్కడైతే కోస్టల్ ఏరియాలో ఉన్నాయో అక్కడంతా కూడా ఏదైతే వాటర్ ఉందో ఫెడల్ బోటింగ్, డ్రాగన్ బోటింగ్, ఏదైతే వాటర్ డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నాయో కయాకింగ్ నిర్వహించారు. దాని తర్వాత ఈరోజు వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ ఇలాంటి రోలర్ గేమ్స్ ప్రోత్సహించారు. దాని తర్వాత ఈరోజు బీచ్ గేమ్స్ను కొల్లు రవీంద్ర గారు ఎవరో వద్దండి పక్కనే మచిలీపట్నంలో ఈరోజు బీచ్ గేమ్స్ పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు ఒక చోట కాదండి, అన్ని ప్రాంతాలు నాకున్న సమాచారం ప్రకారం 60 నుంచి 70 కోట్లు స్పోర్ట్స్కి ప్రజాప్రతినిధులు ఖర్చు పెట్టారు. ఫ్యూచర్లో అమరావతిలో ఒక పెద్ద స్టేడియాన్ని చూడొచ్చా? మేము హైదరాబాద్లో లాగా ఇక్కడ కూడా పెద్ద పెద్ద మ్యాచ్లు చూడొచ్చా? రవినాయుడు ఏమంటారు? మీరు స్టేడియంకే పరిమితం అయ్యారు. మా ముఖ్యమంత్రి గారు స్టేడియం కాగల. ఒలింపిక్స్ 1, 2 గేమ్స్ ఇక్కడ నిర్వహించే స్థాయికి అమరావతి స్పోర్ట్స్ క్యాపిటల్ నిర్మించాలనుకుంటున్నారు. కానీ మంగళగిరిలో ఒక స్టేడియం పాడుబడిపోతుంది, వర్క్ స్టార్ట్ అయింది. మీరు ఈరోజు కూడా ఆ డ్రాఫ్ట్ చూడొచ్చు. ఆల్రెడీ ఏదైతే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో టీం కూడా దాంట్లో వెలుగులు చూడొచ్చు. 100% తప్పకుండా ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా వెలుగులు చూస్తారు. అది మీ బాధ్యత. రవినాయుడు ప్రామిస్ టు YKTV. 100% ఫౌండేషన్కి మేము ఫస్ట్ ఇన్విటేషన్ మీకు ఇస్తాం. వెల్కమ్, తప్పకుండా వస్తాను సార్. 100%. ఎందుకంటే కోరుకుంటాం మీలాంటి యువతే రేపు నవ్యాంధ్రకి పునాదులు. నారా లోకేష్ గారు చాలాసార్లు చెప్తుంటారు కదా, ఆయనతో పాటు మీరు కూడా ఇవ్వడంలో ఇలాంటి నేతలు చాలామంది తిరిగారు. ఈరోజు ప్రజలు మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అవి ఒమ్ము చేయొద్దనే మేము కోరుకుంటాం. ఎప్పుడైనా సార్ నేను విద్యార్థి నాయకుడిగా వచ్చా, ఉద్యమాల నుంచి వచ్చా. నాకు రాత్రి తీసుకొని వచ్చి కుర్చీలు పోరాటాలు చేశా. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సమస్యల మీద పోరాటం చేశా. 3000 సర్టిఫికెట్లు పేదవాళ్ళకి ఇప్పించా. కాన్విగేషన్స్, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్, టీసీలు, విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డా. యువజన నాయకుడిగా పనిచేశా. ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఇది వచ్చారు. నాకు బాధ్యత ఉంది. పోరాటాల నుంచి వచ్చా, పోరాటాల గడ్డ, సీమ బిడ్డ.
ఆ విషయంలో రాజీ పడను. నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తా. నేను అతి చెప్పేసి పోవడం లేదు. చేయింది చెప్పను, చేసేదే చెప్తా, చేయగలిగిందే చెప్తాం, ప్రయత్నం చేస్తాం, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాం, బెటర్గా చూపిస్తాం. బిఫోర్ ఆఫ్టర్ లాగా ఉండాలనుకునేది ముఖ్యమంత్రి గారి దగ్గర మేము పెరుగుతున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి రవినాయుడు ముందు, రవినాయుడు తర్వాత అనేది మటుకు నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వైకే టీవీ ద్వారా నేను మీకు గొప్పలు చెప్పుకునేదానికి నేను రాలే. కానీ గతంకి ఇప్పటికి ఏంటనేది మీ మాటల్లోనే మీరే పరిశీలించండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్. మీ అధినేత గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ లీడర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గ్రేట్ డెవలపర్. ఏదైతే ఒక రాయిని తీసుకొని వచ్చి దేవుణ్ణైనా చేయొచ్చు, చెక్కి ఒక అద్భుతమైన శిలనగా నమ్మచ్చు. చంద్రబాబు నాయుడు గారు మనం ఏదిగా ఊహించుకుంటే అది ఆయన ది బెస్ట్ లీడర్. ఆయనగా చెక్కుకున్న శిల్పం, అలాంటి శిల్పం మళ్ళీ రాదు. ఈ తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. మీ యువనేత నారా లోకేష్ గురించి? నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడిని కానీ మిక్స్ చేసి బయట ఉద్భవిస్తే అదే ఆయన. పవన్ కళ్యాణ్ మంచి మానవతావాది, నాన్ కరప్టెడ్ పొలిటీషియన్, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. వాస్తవం చెప్పాలంటే వామపక్షవాది. ఓకే. మంచి నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డి? ఇంక ఈ రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు ఉండకూడదు, సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. మనం సినిమాల్లో చూస్తాం, ఇలాంటి హీరోని చూస్తాము. కొన్ని దారుణమైన పాతకాలంలో అమరీష్ పురి వీళ్ళంతా కొంతమంది రుబ్రోలలో రావు గోపాలరావు గారు, ఇంకా ఎవరో ఇంకా వెనక్కి వెళ్ళాలి, వాళ్ళందరినీ మిక్స్ చేస్తే ఆయన. మీరు రాసుకుంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ చూసినా కూడా రవినాయుడు గురించి మొత్తం చాలా కోపం. రాసుకోవడం లేదు, డిజిటల్ అని చెప్పాడుగా. అదే నేను చెప్పేది, ఆ డిజిటల్ బుక్లు అంతా ఎక్కించుకుంటుంటారు. ఆ బుక్ ఉందో లేదో చూడండి. ఆయన ఎప్పుడు ఆయన అనేసి ఉంటాడు పాపం. మళ్ళీ అది ఎవరో పక్కన ఆయనకి పుట్టింటుంది, ఇట్లా తిరుగుంటాడు, ఎవరో వచ్చింటుంది చెప్పేసి. మరి మీ రెడ్ బుక్ సంగతి ఏంటి సార్? 3-4 పేజీలు ఓపెన్ చేస్తే మొత్తం ఇంకా ఓపెన్ చేయలేదు అన్నారు మీ సార్. రెడ్ బుక్ అంటే చాలా మందికి ఏంటంటే అరెస్టులు అని అనుకుంటున్నారు. చాలా తప్పది. ఎందుకంటే లోకేష్ గారు చాలా దగ్గరగా పెరిగిన వ్యక్తిని, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని, ఆయనతో కలిసి నడిచిన వ్యక్తిని, ఆయన గురించి తెలుసుకున్న వ్యక్తిని, లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే బుక్ అది. ఆ పరిరక్షణ అంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం, ఈ రాష్ట్రానికి కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విధంగా పాలన చేయడమే రెడ్ బుక్. అది జరుగుతుంది కదా. అది క్లోజ్ అయితే చేయలేదు. రెడ్ బుక్ ఎట్లా క్లోజ్ అవుతుంది? సింపుల్, నేను అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. రెడ్ బుక్ ఎందుకు క్లోజ్ అవుతుంది? జరుగుతున్న అభివృద్ధి అంటే ఆ బుక్లో భాగమే కదా. ఈ పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం, ఈ ఏదైతే ఈ అవినీతి కుంభకోణాల మీద విచారణలు, ఇవన్నీ దాంట్లో భాగమే. అది కొనసాగుతూ ముందుకెళ్తుంది, అది ఆగే బుక్ కాదు అది. రవినాయుడు గారు ఎటువంటి ఆంధ్రప్రదేశ్ని మాకు పరిచయం చేయబోతారు ఫ్యూచర్లో? అంటే మీరు అధినేతతో తిరుగుతున్నారు, మీ యువనేతతో తిరుగుతున్నారు, మీ కూటమి నేతలతో తిరుగుతున్నారు, మీకంటూ ఒక ఐడియాస్ ఉంటాయి. ముందు మేము ఎటువంటి ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు రవినాయుడు మాటల్లో వినాలనుంది ఫైనల్గా. సార్, ఆంధ్రప్రదేశ్ చూడడం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఉన్నారు. అది మీరు చూస్తారు. అమరావతి అంటే ఏదో అమరావతి, పోలవరమో లేకపోతే ఇంకొక కంపెనీ కాదు. ఈ రాష్ట్రానికి ఉన్న ఏదైతే వనరులు, అద్భుతమైన వనరులు ఏ రాష్ట్రానికి లేవు. మన కోస్టల్ ఏరియా, అన్నిటికంటే ముందు మేజర్గా టూరిజం పాత్ర చాలా కీలకమైంది. ఇక్కడ టూరిజం బాగా వస్తే ఉపాధి వస్తుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈరోజు కేరళకో లేకపోతే ఇంకో చోటకో పోవాల్సిన అవసరం లేదు. దీనికి వెంటే మించింది ఏ ప్రాంతము కాదు. సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయి, టెంపుల్ సిటీస్ ఉన్నాయి, సాంస్కృతిక నగరాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక పరంగా, టూరిజం పరంగా ఇవన్నీ ఇక్కడే నిలబడి ఉన్నాయి. వాటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టి పెట్టారు. ఈరోజు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈరోజు ప్రపంచం మొత్తం దాని మీద. చైనా ఆల్రెడీ అందిపుచ్చుకుంది, అమెరికా ఇప్పుడు స్టార్ట్ అయింది, చైనా ఆల్రెడీ దాంట్లో ముందుకెళ్ళిపోయింది. దాన్ని మనం అందిపుచ్చుకుని మనం ముందుగా ఒక అడుగు, అంటే
20 ఏళ్ళు 40 ఏళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని అంచనా వేసుకొని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చే విధంగా పాలన జరుగుతుంది. ఈరోజు నేను చాలా మందికి అంటున్నాను, సింగపూర్, మలేషియా, జపానో లేకపోతే అమెరికా వీళ్ళంతా ఆ పిచ్చి పట్టిపోయిందని. అది పిచ్చి కాదు, ఆ స్థాయికి ఎదగాలన్న కోరిక తపన. ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా ఊహించుకుంటాడు చెప్పండి? మీరు మీ బిడ్డను ఏ విధంగా ఊహించుకుంటారు? బాగా చదివించాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి, ఒక ఐపీఎస్ చేయాలి, డాక్టర్ చేయాలి, అత్యున్నత స్థాయి అది దానికి ఇమాజినేషన్కి అందని తండ్రి ఊహ ఉంటుంది. అంతే అలాంటి తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అలా చూడాలనుకుంటే ఆ ప్రయత్నం అది జరుగుతుంది. నాకు వచ్చే కొద్దికి నాకు ఇచ్చిన బాధ్యత స్పోర్ట్స్. ఈరోజు బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈరోజు మన ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉంది. ఈరోజు మినిమం 5 సింథటిక్ ట్రాక్స్ ఉండాలి. తర్వాత ఇండోర్ స్టేడియంస్ ఉంటాయి, మల్టీ యూజేజ్గా ఉండాలి. ఈరోజు ప్రో కబడ్డీలు ఇక్కడ జరగాలి, లీగ్స్ ఇక్కడ జరగాలి, ఆర్చరీ లీగ్స్ జరగాలి, బ్యాడ్మింటన్ లీగ్స్ జరగాలి. ఒకటి కాదు, ఈరోజు మనకున్న డిసిప్లిన్స్ బై బాండ్ మనకి పిల్లలకి ఈరోజు వాటర్ గేమ్స్లో ఈరోజు మన కోస్టల్ ఏరియా మనకి ఈరోజు వాళ్ళు మత్స్యకారులు, వాళ్ళకి సముద్రాన్ని ఎదురు ఈదే శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకేం సముద్రం అంటే అది నలిపాడు పక్కన పడేస్తారు. వాళ్ళు వాటర్ గేమ్స్లో వాళ్ళని ప్రమోట్ చేయాలి. వాటర్ టూరిజం టూరిజం డెవలప్ అవ్వాలి. స్పోర్ట్స్ టూరిజం ఏదైతే ఉందో అది డెవలప్ అవ్వాలి. అడ్వెంచర్స్ గేమ్స్ తీసుకొని రావాలి. దీంతో పాటు ఏదైతే సర్వీసెస్ బోర్డ్స్ ద్వారా, ఆర్మీ సర్వీసెస్ బోర్డ్స్ ద్వారా ఇక్కడ కొన్ని గేమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ పాత్ర మేము పోస్తాం. దాంతోపాటు ఈరోజు ఆన్లైన్ గేమింగ్ని ప్రమోట్ చేయాలి. దాని మీద దృష్టి పెట్టాం. ఈరోజు ఎంప్లాయ్మెంటే కాదు, ఆన్లైన్ గేమింగ్ విధానం కూడా ఇక్కడ రావాలి. అది దాన్ని మనం ఏ విధమైన దాని మీద కూడా పాలసీ తీసుకొని వస్తాం. దాంతోపాటు ఈరోజు తిరుపతి స్పోర్ట్స్ విలేజ్ అభివృద్ధి చెందాలి. ఫస్ట్ టైం 28 ఎకరాలు దాదాపు 120 కోట్లు విలువ చేసే భూమి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తిరుపతికి అతి సమీపంలో, ఎయిర్పోర్ట్కి సమీపంలో నేషనల్ హైవేకి అనుకుని మొన్నే క్యాబినెట్ అప్రూవల్ అయింది. ల్యాండ్ అలాట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీకి వచ్చింది. ఈరోజు మాకేదైతే ఉందో సెల్ఫ్ సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని మార్చాలి. ఈరోజు విశాఖపట్నం కొమ్మాదిలో అభివృద్ధి చేస్తాం. విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ తీసుకొని రావాలనుకుంటున్నాం. విజీ ఏదైతే ఉందో దాంట్లో, శ్రీకాకుళంలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ కోరి రామ్మూర్తి గారి స్టేడియం, దాంతోపాటు రాజమండ్రిలో కూడా మల్టీపర్పస్ స్టేడియంస్ తీసుకొని వస్తున్నాం. కాకినాడని ఎక్సలెన్సీ సెంటర్స్ తీసుకొని రావాలి. ఎందుకంటే మల్టీపర్పస్ యూజేజ్ ఉంది అక్కడ. ఆల్రెడీ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. దాంతోపాటు విజయవాడ ఏదైతే ఉందో మల్టీపర్పస్ యూజేజ్గా ఇక్కడ కూడా నేషనల్ స్టాండర్డ్స్ రావాలి. అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. గుంటూరులో బిఆర్ స్టేడియంతో పాటు ఏదైతే నసరావుపేట, ఏదైతే పల్నాడు ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఇచ్చాం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మినిమం డిసిప్లిన్స్ ఉండాలి. దాంతోపాటు ఈరోజు ఒంగోలు కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఏదైతే స్టేడియంస్ అన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రం మల్టీపర్పస్తో పాటు ఈరోజు కొత్త అజెండా తీసుకొని వస్తున్నాం. ఏదైతే స్పోర్ట్స్ ఎక్కడ డెవలప్ అవుతుంది? స్కూల్స్లో ఎడ్యుకేషన్, స్కూల్స్ అక్కడి నుంచే ప్రమోట్ అవ్వాలి. మట్టిలో మాణిక్యాలు అక్కడి నుంచి ఐడెంటిఫై అవ్వాలి. అందుకని ప్రతి స్కూల్లో మినిమం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని లోకేష్ గారిని ఒప్పించి ప్రతి స్కూల్కి ఈ సంవత్సరం నుంచి 30,000 రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. ఇంతకుముందు నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఒక ర్యాక్ ఉండేది, మేము తీసుకొని వచ్చి ఆడుకొని మళ్ళీ ఆ ర్యాక్లో పెట్టి, ర్యాక్లే లేవు. అవన్నీ మళ్ళీ ముందుకెళ్తున్నాం. ఏదో కంపల్సరీ స్పోర్ట్స్కి సంబంధించి గ్రౌండ్స్ ఉండాలని లోకేష్ గారిని ఒప్పించి జీవో ఇచ్చాం. అయితే కొన్ని చోట్ల గ్రౌండ్లు లేని చోట ఆ గ్రౌండ్లు దాతల ద్వారా తీసుకోవాలని కూడా మనం ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఉంటారు, కడపలో పవన్ కళ్యాణ్ గారు కూడా 60 లక్షలు పెట్టి గ్రౌండ్ కొని ఇచ్చారు. ఆ విధంగా దాతలు ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో మల్టీపర్పస్ యూజేజ్గా మినిమం ఉండేటట్లు ఈసారి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ మనకి రెసిడెన్షియల్ సెంటర్స్ రావాలి, స్పోర్ట్స్ సెంటర్స్. అక్కడే మీరు చూసే యూఎస్లో 0 బడ్జెట్, అమెరికా స్పోర్ట్స్ బడ్జెట్ ఉండదు. వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు ఎడ్యుకేషన్లోనే స్పోర్ట్స్ మిక్స్ చేసుకుంటూ వస్తారు. ఆ సిస్టమ్ ఇక్కడికి రావాలి, దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆ ప్యాటర్న్ని మనం ఇక్కడ తీసుకుని రావాలి. ట్రైబల్ హాస్టల్స్, అదేవైతే ఉంటే గురుకులాలు కావచ్చు, నవోదయ కావచ్చు, అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టల్. ఆల్రెడీ వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ ఉంటుంది, వాళ్ళకి ఒక మంచి డైట్ ఇచ్చి అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే, ఒక కోచ్ ఇస్తే అక్కడ ట్రైన్ అవుతారు. ఏ స్కూల్లో, ఏ ప్రాంతంలో, శ్రీకాకుళంలో బెస్ట్గా వెయిట్ లిఫ్టింగ్, మన్యం ప్రాంతంలో ఆర్చరీ, పై బాన్ వాళ్ళు ఫిజికల్గా ఏ విధంగా స్ట్రెంత్ ఉంటుందో, కబడ్డీ కొన్ని చోట్ల బాగా రాణిస్తారు, కొన్ని ఏదైతే బీచ్ గేమ్స్ రాణిస్తారు, ఆర్చరీ విజయవాడలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు.
ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నాం, సెక్రిగేట్ చేస్తున్నాం, బైఫర్గేట్ చేసుకొని అక్కడక్కడ ప్రమోట్ చేసుకుంటూ పోతూ శాప్ లీగ్స్ని ఈ సంవత్సరం నుంచి తీసుకొని వస్తాం. Good. అంటే ఎవ్రీ మంత్ లీగ్స్ నిర్వహిస్తాం, ఒదిగిస్తున్నాం. అక్కడ లీగ్స్ ద్వారా టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. టాలెంట్ ఐడెంటిఫై అయితే కడపలో స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ కొంతమందిని రిక్రూట్ చేస్తాం. అకాడమీలు ఫస్ట్ ఫేజ్లో తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం అకాడమీలు ఈ అకాడమిక్ నాటికి తేవాలన్నాయి. అక్కడ ఏదైతే మట్టిలో మాణిక్యాలు ఉన్నారో ఆ మాణిక్యాలను తీసుకుని వచ్చే బాగా సానబెట్టి వజ్రాలుగా తయారు చేసే వైరవల్ లేకుండా రాజకీయాలు లేకుండా సానబెట్టాలని కోరుకుంటుంది. మీరు ఇంకోటి ఒకే ఒక మాట చెప్తాను సార్, కడప స్పోర్ట్స్ స్కూల్ అంటే మీరు కావాలంటే వితౌట్ ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ నుంచి బయటకు పోతానే మీరు మీ టీంను పంపించి కడప స్పోర్ట్స్ స్కూల్కి పంపించాను. లాస్ట్ 5 years అదొక ట్రైబల్ లేకపోతే ఒక బీసీ సంక్షేమ హాస్టల్ చేశారు. ఏంది ఎవరు ఎమ్మెల్యే చెప్తానో ఎవరు చెప్తానో, అసలు స్పోర్ట్స్ హాస్టల్ ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ఉండి అక్కడ ట్రైన్ అయ్యే వాళ్ళు ఆ ఫిజికల్గా మన ఫుట్తో కూడా చెక్ చేయాలి సార్, ఫుట్తో కూడా చేయాలి. బోన్ వెనకన వెన్నెముకను కూడా టెస్ట్ చేసిన తర్వాత వీడి క్యాపబుల్, వీడి స్పోర్ట్స్ మ్యాన్గా అవుతాడు అనుకుంటేనే ఆ హాస్టల్లో తీసుకెళ్ళి పెట్టాలి. కానీ గత 5 ఏళ్ళు ఎవరో అన్నం పెడతారు, బాగా పెడతారు, ఆడ ఉంటుంది, రూమ్ ఉంటుంది, ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ పంపించేస్తే చాలు అన్నిటి పంపించేశారు. కానీ ఈ సంవత్సరం నేనే కూర్చున్నా, నేనే ఇంటర్వ్యూలు చేస్తే 20 సీట్లు మిగిలిపోయాయి. ఓకే, బికాజ్ ఏంటంటే అక్కడ నాకు టాలెంట్ ముఖ్యం. నేను అవి కావాలంటే ఉన్నాయి, చాలా గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్లో సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మా పని ఏంటి, క్రీడాకారులు తయారు చేయడం మా పని. కాబట్టి అదే బ్యాటర్ అంటే 20 సీట్లు ఏదైతే ఉందో మిగిలాయి అంటే ఆడ క్వాలిఫై కాలా, రాజీ పడలేదు. ప్రెజర్ వచ్చింది, మంత్రుల దగ్గర నుంచి ప్రెజర్ వచ్చింది, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రెజర్ వచ్చింది, నాకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ వచ్చింది. అయినా నేను ఒక సిస్టమ్ పెట్టాం, ఆ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే నేను కూడా ఆ సిస్టమ్ బ్రేక్ చేస్తే ఇంకా ఎప్పటికీ ఈ డిపార్ట్మెంట్ని సరిదిద్దలేవు. అందుకనే చాలా కఠినంగా ఉంటున్నాను. అసోసియేషన్ విషయంలో కఠినంగా ఉంటున్నాను, డిపార్ట్మెంట్ విషయంలో కఠినంగా ఉంటున్నాను, గ్రీవెన్స్ పెంచాం, సిస్టమేటిక్ చేస్తాం. 180 కోట్ల అవినీతిపై కూడా ఇంత కఠినంగా ఉండాలి మనస్ఫూర్తిగా వైకేటీవీ కోరుకుంటుంది సార్. ఎందుకంటే అది ప్రజల సొమ్ము సార్, క్రీడాకారుల సొమ్ము, ఎస్, పేద క్రీడాకారుల సొమ్ము, ప్రజాధనం లూటీ చేశారు, వదిలిపెట్టాం. చూడొచ్చా దాని గురించి కూడా ఒక మంచి రిజల్ట్ ఫ్యూచర్లో మేము వ్యక్తిగత కక్షల్లోకి వెళ్ళాం, కానీ సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. చాలు, ఆ ప్రయత్నం చేసిన చాలు కదా, అదే కోరుకునేది అంతా. ఎందుకంటే ఈ విచారణ పేరుతో కాలయాపన చేసేదానికన్నా దానికి ఒక కొలిక్కి తెస్తే బాగుంటుంది. ఎందుకంటే రవినాయుడు గారే దాన్ని బయట పెట్టారు. సో మీ ద్వారానే దానికి ఒక శుభం కాడు వెళ్తే బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.